నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో అహోబిలంలో ధనుర్మాస అధ్యయన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో ప్రతినిత్యం తెల్లవారుజామున శ్రీ స్వామివారికి, శ్రీ గోదాదేవి ఆండాల్ అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు కీడాంబి మధుసూదన ఆచార్యులు తెలిపారు. పగల్పత్తు, రాపత్తు ఉత్సవాల పేరిట వేద దివ్య ప్రబంధ పారాయణం ప్రతినిత్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధనుర్మాస ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు కిడాంబి మధుసూదన ఆచార్యులు పేర్కొన్నారు. నారసింహ పరందైవం అహోబిలం అహోబలం నవనారసింహ క్షేత్రంలో అహోబిలంలో ధనుర్మాసం ఈరోజు 16వ రోజు. ఈ క్షేత్రంలో అధ్యయన ఉత్సవం ఇప్పుడు 5వ రోజు ఈరోజు జరుగుతుంది. ఈ స్వామిలో పగల్పత్తు రాపత్తు అని చెప్పేసి మొదటి 10 రోజులు దివ్య ప్రబంధం ఆళ్వారు రచించిన పాసురాలన్నీ పద్యంగా పాడి స్వామివారి దగ్గర పగల్పత్తు చివరి దినంగా మోహిని అలంకారంలో స్వామి దర్శనమిచ్చి తదనంతరం నమ్మాళ్వారి పరంపద ఉత్సవంగా 10 రోజులు అధ్యయన ఉత్సవం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం పారాయణం అంతా చేసి స్వామి యొక్క సన్నిధానంలో తెల్లవారుజాము 4 గంటలకు స్వామివారికి విశ్వరూపంతో ప్రారంభమై సహస్రనామార్చన, తదనంతరం విశేష సాతుమర, దాని తర్వాత స్వామివారికి 3 వేద పారాయణములు, తదనంతరం రాత్రి స్వామి యొక్క గ్రామోత్సవం, తదనంతరం ఇక్కడ సాతుమర జరిగి భక్తులకు అందరికీ తీర్థప్రసాద వినియోగం విక్రయిస్తారు.